ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. భారతీయ మనసును ఆకట్టుకుని వారి ఆలోచన విధానాన్ని, ఊహాశక్తిని ముగ్ధం చేసే ఇష్టమైన దేవుళ్ళుగా కొలువబడుతున్న ఇద్దరు అవతారమూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. శ్రీరాముడు త్రేతాయుగ అవతారం, శ్రీకృష్ణుడు ద్వాపరయుగ అవతారం. శ్రీ అరవిందులు, శ్రీకృష్ణుడు వేరువేరు కాదు, వారిరువురు ఒకరే. శ్రీకృష్ణ పరమాత్మ అలీపూర్ జైల్లో శ్రీ అరవిందులకు సాక్షాత్కారం అయ్యి వారి చేతుల్లో భగవద్గీతను పెట్టి తానే వారి ద్వారా భగవద్గీతను గీతా వ్యాసాలుగా రచింపజేశాడు. ఎప్పటికీ శ్రీ అరవిందుల వెంబడి శ్రీ అరవిందులతో ఉంటూ వారికి మార్గనిర్దేశకం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే శ్రీ అరవిందులు మదరు దృక్పథంలో శ్రీకృష్ణ దివ్యలీల గురించి ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. మానవ రూపంలో మనిషి శరీరము, మనసు, ఆత్మకున్న ధర్మాన్ని స్వీకరించాడు. దాని ప్రకారమే లీల చూపాడు, ఆట ఆడాడు. మనం గనుక ఆయన ఆటలోని మర్మాన్ని, దాని అర్థాన్ని గ్రహించగలిగితే ఈ ప్రపంచ కేళిని, దాని లక్ష్యాన్ని, విధానాన్ని చూడగలం. సమస్త ప్రపంచాన్ని అనంతుడైన భగవంతుని అభివ్యక్తంగా ఆయన ఆడే ఆటగా లేదా ఆయన లీలగా భావించి ఈ ప్రపంచంలోని ప్రతి దాంట్లో ఆయన్ను చూడటమే పూర్ణయోగానికి అత్యున్నత సిద్ధి. శ్రీకృష్ణుడు ఒకే సమయంలో ఈ ప్రపంచానికి ఆధారమై ప్రపంచంలో ఉన్న వస్తువుల ద్వారా అభివ్యక్తం కావటం మాత్రమే కాక ప్రపంచాన్ని అతిశయించిన అవ్యక్త పరమాత్మగా కూడా ఉన్నాడు. అవ్యక్తో వ్యక్తాత్ పరః. ఈ జగత్తును తన నుండి తయారు చేసినవాడు, దానిలో అంతర్లీనంగా ఉన్నవాడు, పరిమితంగా అపరిమితంగా ఉంటూ ప్రపంచానికి ఆధారంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు లోకాలకు ప్రభువు, విశ్వవ్యాప్త వాసుదేవుడు అయినా ఆయన వ్యాపకతను కప్పివేసుకొని ఒక తండ్రిగా, ఒక పుత్రునిగా, ఒక సోదరునిగా, భర్తగా, అన్యోన్య మిత్రుడుగా, శత్రువుగా అనేక సంబంధాలు కల్పించుకొని ఈ జగన్నాటకంలోకి ప్రవేశించాడు. ఆయనే అనంతునిగా, శివునిగా, నారాయణునిగా ఉన్నాడు. ఆ భగవంతుడే శ్రీకృష్ణునిగా, లీలామయునిగా తన ప్రేమతో మనందరినీ ఆకర్షిస్తాడు. ఈ ప్రపంచం ఆయనకు ఒక ఆట, సచ్చిత్ ఆనందాల ఆట. జడ ప్రకృతిలో, ప్రాణంలో, మనసులో ఉన్నది, మనసుకు అతీతంగా ఉన్నది ఆయనే. అంతా శ్రీకృష్ణుడే. అనంత గుణ పరబ్రహ్మంగా, సచిదానందుడిగా ఈ ప్రపంచంలో ఆడుతున్నాడు. మనకు ఈ సత్యం ఎరుకలో ఉన్నప్పుడు, మనం దానిలో సురక్షితంగా, శాశ్వతంగా నివసించినప్పుడు దుఃఖం, పాపం, భయం, మాయ, అంతర్గత కలహాలు, సంఘర్షణలు ఇవన్నీ కూడా మన నుండి బయటికి నెట్టివేయబడతాయి. అప్పుడు ఎవరు బ్రహ్మానందాన్ని కలిగి ఉంటారో వారు ప్రపంచంలో దేనికి భయపడరు అన్న ఉపనిషత్తులలోని సత్యాన్ని గ్రహించగలుగుతాం. శ్రీకృష్ణుడు విశ్వదేవతగా, విశ్వాతీత దేవతగా ప్రాతినిధ్యం వహిస్తాడు. మనిషి ఆయన్ను తనలో కనుక్కోవచ్చు, అలాగే కనిపిస్తూ ఉన్న ప్రపంచంలో కనుక్కోవచ్చు. కృష్ణుడిని చాలా మటుకు చాలామంది బాలకృష్ణుడిగా ఇష్టపడతారు. ఇలా బాలకృష్ణుడిగా రూపకల్పన చేయటానికి కారణం ఏమంటే ఆయన నిరంతర పురోగమనంలో ఉంటాడు. ప్రపంచం పురోగమిస్తూ ముందుకు పోతున్న కొద్దీ ఆయన ఆడే ఆట కూడా పరిపూర్ణమవుతూ ఉంటుంది. మనిషి జీవితంలోని అజ్ఞానపూరిత నాటకాన్ని రూపాంతరీకరించి ఈ జీవితంలోకి దివ్య ఆనందలీలను తీసుకురావటానికి, దాన్ని స్థాపించటానికి పిలిచే పిలుపే ఆయన వేణునాదం. ఈ మురళీనాదాన్ని, ఈ పిలుపును మన అంతరాత్మ వింటూ ఆనందిస్తూ అనుసరిస్తుంది. ఈ వేణునాద సంగీతాన్ని మన అంతరాత్మ ప్రేమ ఆనందముల వైపు మళ్లించటానికి ఉపయోగపడుతుంది. ఈ వేణునాద సంగీతం మన అంతరాత్మను ప్రేమ ఆనందం వైపు మళ్లిస్తుంది. శ్రీ అరవిందులో కృష్ణ అన్న పోయంలో అంటారు, అట్ లాస్ట్ ఐ ఫైండ్ ఎ మీనింగ్ ఆఫ్ సోల్స్ బర్త్ ఇన్ టు దిస్ యూనివర్స్ terrible and sweet. I who have felt the hungry heart of earth, aspiring beyond heaven to Krishna's feet.
I have seen the beauty of immortal eyes, and heard the passion of the lover's flute, and known a deathless ecstasy's surprise, and sorrow in my heart forever mute. Nearer and nearer now the music draws, life shudders with a strange felicity. All nature is a wide enamored pass, hoping her lot to touch, to clasp, to be. For this one moment lived the ages past, the world now throbs fulfilled in me at last. ఈ దుర్భర మధుర విశ్వంలో అంతరాత్మ ఎందుకు జన్మించిందో చివరికి నేను కనుక్కున్నాను. స్వర్గానికి అతీతమైన కృష్ణుని పాదాలను ఆకాంక్షించే భూమాత హృదయపు ఆకలిని నేను అనుభూతి చెందాను. అమృత నేత్రాల సౌందర్యాన్ని వీక్షించాను. దివ్య ప్రేమికుని వేణునాదంలోని ఆర్తిని విన్నాను. మరణరహిత ఆనంద పారవశ్యత అద్భుతాన్ని తెలుసుకున్నాను. నా హృదయము ఎప్పటికీ వేదనతో మూగపోయింది. ఇప్పుడు ఆ సంగీతం ఇంకా ఇంకా దగ్గరవుతున్న కొద్దీ జీవితం ఒక కొత్త ఆనందంతో కంపించింది. తన ప్రభువు తనను స్పర్శించాలి, కౌగిలించాలి, అలాగే ఉండాలి అన్న ఆశతో సమస్త ప్రకృతి ఒక విస్తార ఆకర్షణతో ఆగిపోయింది. ఈ ఒక్క క్షణం కోసమే గత యుగాలు జీవించాయి. చివరకు ఇప్పుడు ప్రపంచం నాలో పరిపూర్ణమై స్పందించింది. మురళీనాదానికి పరవశమైన రాధ ప్రేమ, గోపికల భక్తి, భగవంతుని సంయోగం కోసం అంతరాత్మలు పడే పరితాపం, ఇదే వ్యక్తిగత అంతరాత్మ ప్రేమ ద్వారా దివ్య అంతరాత్మను అన్వేషించటం. ఆయన సౌందర్యానికి వశమయ్యి, ఆధీనమయ్యి, ఆయన మురళికి ఆకర్షితమయ్యి ముంచెత్తే భావోద్వేగం. వాళ్ళు ఏకతలో ఆనందాన్ని పొందారు, విభజనలో వేదనను అనుభవించారు. భగవంతుని కోసము మానవ ఆత్మ జరిపిన ప్రేమ కేళికి సాగిపోవటానికి మానవ శ్రద్ధలను, బాధ్యతలను త్యజించారు. బృందావనంలో జరిగిన కృష్ణలీల ఒక గుప్త జ్ఞానానికి చెందిన వాస్తవం. గోపికలకు సంబంధించిన లీల కేవలం బృందావనానికే పరిమితం కాదు. దానిని ఎల్లప్పుడూ మనం సాక్షాత్కరించేసుకోవచ్చు. దాని అర్థాన్ని ఆత్మలో అనుభూతం చేసుకోవచ్చు. మనసు పైకి ఎదిగినప్పుడు మాత్రమే సంప్రదాయాలకు, ఆచారాలకు అతీతం కాగలం. శ్రీకృష్ణుడు దీన్నే చేయగలిగాడు. ఆయన మానసిక మానవుడు కాదు, మనిషి కన్నా గొప్పదైన ఒక చైతన్యం నుంచి స్వేచ్ఛగా క్రియ జరిపిన ఒక అధిమానసిక దేవుడు, ఓవర్ మైండ్ గాడ్. కృష్ణుడు అంటే ఆనందమయుడు. ఓవర్ మైండ్ అంటే అధిమనసు ద్వారా పరిణామాన్ని బలపరుస్తూ ఆనందం వైపు నడిపిస్తాడు. శ్రీకృష్ణ అవతారం ద్వాపర యుగానికి, కలియుగానికి సంధికాలంలో వచ్చింది. పరిణామంతో ఉన్న ప్రతి కల్పాల్లో, ఆవృత్తుల్లో ఇలా సంధికాలంలో భగవంతుడు పూర్తి స్థాయిలో అవతరిస్తాడు. 4 యుగాల్లో కలియుగం ఎంత అధ్వాన్నమైనదో అంత శ్రేష్టమైనది. ప్రస్తుత కలియుగం కలిపురుషుని శాసనకాలం. అతను పాపాలను ప్రేరేపిస్తాడు. ఈ కలికాలంలోనే మనిషి అతిగా దిగజారిపోవటం జరుగుతుంది. కానీ అవరోధాలకు విరుద్ధంగా పోరాడటము, దానితో బలం పొందటం కూడా ఇప్పుడే ఈ యుగంలోనే జరుగుతుంది. పాతది నశించడం ద్వారా కొత్త సృష్టి వస్తుంది. దుష్టత్వ మూలకాలు ప్రపంచ పరిణామ కాలక్రమంలో నశించనున్నాయి. అవి చాలా స్పష్టంగా వాటి వృద్ధి వల్లనే అంతమవుతాయి. ప్రస్తుత ప్రపంచంలో దుష్టత్వము అధికంగా రాజ్యమేలుతూ ఉంది. ఈ వృద్ధి అంతా నశింపుకే. మరోపక్క నూతన సృష్టికి చెందిన బీజాలు వేయబడుతూ అవి మొలకెత్తుతూ ఆ విత్తనాలే తర్వాతి అంటే రాబోయే సత్యయుగానికి వృక్షాలవుతాయి. ద్వాపర కలియుగాల సంధికాలంలో భగవంతుడు తన అవతారం ద్వారా దుష్టత్వానికి చెందిన అక్రమ వృత్తిని అనుమతిస్తాడు. ఇలా దుష్టత్వాన్ని అంతం చేస్తాడు. మంగళకర బీజాలను నాటుతాడు. అవి అంకురించడానికి తగిన వాతావరణ పరిస్థితులను సిద్ధం చేస్తాడు. సత్యయుగాన్ని తేవడంలో ఉపకరించే కార్యసరళిని, రహస్య జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పొందుపరిచాడు. భయంకరమైన శక్తిగా, రౌద్రం నిండిన ప్రేమగా వ్యక్తమయ్యే కృష్ణుడే కాళీమాత. ప్రాణము, మనసులో ఉన్న ఆత్మను శాశ్వత ఆధ్యాత్మగా ముక్తం చేయటానికి ఆమె కాళీమాత తన ప్రచండ ముష్టిఘాతాలతో బాధిస్తుంది. కాస్మిక్ డాన్స్ అన్న కావ్యంలో శ్రీ అరవిందులు అంటారు, 2 measures are there of the cosmic dance. Always we hear the tread of Kali's feet, measuring in rhythms of pain and grief and chance, life's game of hazard terrible and sweet. The ordeal of the veiled initiate, the hero soul at play with death's embrace,
wrestler in the dread gymnasium of a fate, and sacrifice a lonely path to grace. Man's sorrows made a key to the mysteries, truth's narrow road out of time's wastes of dream. The soul's seven doors from matter's tomb to rise are the common motives of her tragic theme. But when shall Krishna's dance through nature move, his mask of sweetness, laughter, rapture, love? విశ్వనర్తనానికి రెండు ప్రమాణాలు ఉన్నాయి. మన జీవితంలో సంభవించే బాధ, దుఃఖము, యాదృచ్ఛికతల లయలను కొలుస్తూ సాగే కాళీమాత గమనంలోని అడుగుల చప్పుడను ఎప్పుడు వింటూ ఉంటాము. జీవితము భయంకర మధుర విపత్తుకు చెందిన కేళి. విపత్తు మధురమైనది, ఎందుకంటే కాళీమాత మన తప్పులకు దెబ్బలేసినా కూడా మనలో పరివర్తనను తెప్పిస్తుంది, మనల్ని పురోగమన దిశలో నడిపిస్తుంది. ఆచ్ఛాదిత ఉపదేశి అగ్ని పరీక్ష. ఈ ఆచ్ఛాదిత ఉపదేశి ఎవరు అంటే మరి ముసుగులో ఉన్న మన అంతరాత్మ. మన అంతరాత్మ వృద్ధి చెంది శ్రీకృష్ణుని ఆలింగనానికి అర్హత సాధించే వరకు కాళీమాత అగ్ని పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక యోధునిలా మృత్యువును ఆలింగనం చేసుకుని అంతరాత్మ ఆడే ఆట విధి యొక్క దుర్భర వ్యాయామశాలలో ఉన్న మల్ల యోధుడు. మన అంతరాత్మ విధితో తలపడి ఒక మల్ల యోధుడిలాగా యుద్ధం చేస్తుంది. దివ్య కృపకు ఏకైక మార్గం బలిదానం. దైవకృపను పొందాలంటే బలిదానం తప్పనిసరిగా జరగాల్సిందే. మనిషి పడే బాధలు దివ్య నిగూఢతల తాళపు చెవిని తయారు చేశాయి. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు కదా, పెయిన్ ఈస్ ద హ్యామర్ ఆఫ్ ద గాడ్స్ టు బ్రేక్, అ డెడ్ రెసిస్టెన్స్ ఇన్ ద మార్టల్స్ హార్ట్, ఈ స్లో ఇనర్షియా యాజ్ ఆఫ్ లివింగ్ స్టోన్. మనం పడే బాధ మన మర్త్య హృదయంలోని ఒక మృత ప్రతిఘటనను జీవించే రాయిలా ఉన్న మన జడత్వాన్ని విచ్ఛేదం చేయటానికి దేవుళ్ళు ఉపయోగించే సమ్మట. స్వప్నానికి చెందిన కాల పదార్థాల నుంచి సత్యం దారి ఇరుకవుతుంది. స్వప్నాలలో కాలం వృధా చేస్తున్న కొద్దీ సత్యం ఇరుకవుతూ ఉంటుంది. ఎప్పుడు స్వప్నాలలో ఉంటే విశాల సత్యాన్ని గ్రహించలేము. పదార్థపు సమాధి నుంచి అంతరాత్మ సప్త ద్వారాలు పైకి లేస్తాయి. అంటే ఈ 7 ద్వారాలు ఏవంటే సూక్ష్మ శరీరంలోని 7 కేంద్రాలు లేదా 7 చక్రాలు. వీటి గుండా మన అంతరాత్మ ఆరోహణ దిశలో ప్రయాణం చేస్తుంది. ఇవన్నీ కూడా ఆమె విషాదానికి, కాళీమాత విషాద నేపథ్యానికి సాధారణ ప్రేరణలు. కాళీమాత మన మీద చర్య తీసుకోవటానికి ఇవన్నీ కూడా ప్రేరణలు అంటున్నారు శ్రీ అరవిందులు. కానీ ఎప్పుడు ప్రకృతి గుండా శ్రీకృష్ణుని నృత్యం సాగుతూ మాధుర్యత, హాసం, ఆనంద పారవశ్యత, ప్రేమల ముసుగును ఎప్పుడు తొలగిస్తుంది అని అడుగుతున్నారు. విశ్వాత్మ దర్శనము భగవద్గీతలో అత్యావశ్యకమైనది. శ్రీకృష్ణుడు అర్జునుని మనసులో కలిగిన సందేహాలను, సంకోచాన్ని తన తర్కంతో, జ్ఞానగర్భిత పదాలతో పటాపంచలు చేశాడు. విశ్వరూప సందర్శనంతో అర్జునుని సమస్త సందేహాలు పటాపంచలయ్యాయి. అప్పుడు అతని మనసు శుద్ధి చెంది గీతలోని సర్వోత్కృష్ట రహస్యాన్ని గ్రహించే అర్హతను పొందింది. కానీ ఈ జ్ఞానాన్ని, ఈ గమ్యాన్ని కొద్దిమంది మాత్రమే పొందగలరు. ఇది సామాన్యుల జీవన ధర్మం కాలేదు. ఎందుకంటే మనం సాధారణ మానవులం, ఇవన్నీ చేయలేం. ఈ యుద్ధాలు, ఈ రకమైన సంఘర్షణలు ఇవన్నీ మనకు ఉండవు. అప్పుడు మరి మనం చేయాల్సింది ఏమంటే, సామాన్యుల దారుల గుండా నడిచే వాళ్ళ కర్తవ్యం ఏమంటే, సామాన్య దారుల గుండా నడిచే వాళ్ళ కర్తవ్యం ఏమంటే, ఆయన ప్రభువు, నేను ఉపకరణాన్ని అన్న జ్ఞానం. లెట్ మీ బీ దై ఇన్స్ట్రుమెంట్. ఈ జ్ఞానంతో ఎల్లవేళలా భగవంతుని గుర్తుంచుకుంటూ జీవన ధర్మాన్ని అనుసరించడం. ఇంకో పోయంలో శ్రీ అరవిందులు అంటారు, ఓ ఇమ్మెన్స్ లైట్ అండ్ thou, ఓ స్పిరిట్ వైడ్ బౌండ్లెస్ స్పేస్, whom have you clasped and hid deathless limbs gloried face? Vainly lie space and time, void are we, there is none. Vainly strive self and world crying, I alone. One is there, self of self, soul of space, fount of time, heart of hearts, mind of minds. He alone sits sublime. Oh, no wide absolute, self-absorbed, splendid, mute, hands that clasp, hold, and red lips that kiss, blow his flute. All he loves, all he moves, all are his, all are he. Many limbs sate his whims, bear his sweet ecstasy. Two in one, two who know difference, rich in sense. Two to clasp, one to be,
దిస్ ఇస్ స్ట్రేంజ్ మిస్టరీ. ఓ అపార ప్రకాశమా, ఓ ఆత్మ విశాల అపరిమిత చిదాకాశమా, ఎవరిని నీవు బంధించి దాచిపెట్టావు? మరణం లేని అందాలన, వైభవోపేత వదనాన్న. కాల ప్రదేశాలు అలా వ్యర్థంగా పడి ఉన్నాయి. మేము శూన్యం, అక్కడ ఏమీ లేదు అంటున్నాయి కాలము ప్రదేశము. ప్రపంచ ఆత్మ నేను నేను అని కేకలు పెడుతూ వ్యర్థంగా ప్రయాసపడుతూ ఉంది. అక్కడ ఒక్కటే ఉంది, ఆత్మల ఆత్మ, ప్రదేశ అంతరాత్మ, కాలపు నురుగు. హృదయాల విశ్వహృదయం, మనసుల విశ్వమనసు ఆయనే. ఒంటరిగా ఉత్కృష్టమై ఆసీనుడై ఉన్నాడు. ఆయన తనలో తాను నిమగ్నమై అద్భుతంగా మూగగా ఉండే నిరపేక్ష శూన్యం కాదు. ఆ హస్తాలు వేణువును పొదివి పట్టుకుని ఉన్నాయి. చుంబించే ఎర్రని పెదవులు వేణువును ఊదుతున్నాయి. ఆయన సమస్తాన్ని ప్రేమిస్తాడు, సమస్తాన్ని చెలింపజేస్తాడు. సమస్తము ఆయనదే, సమస్తము ఆయనే. అనేక దేహాంగాలు ఆయన ఇష్టాలను తృప్తిపరుస్తూ ఆయన మధుర పారవశ్యతలో ఓలలాడతాయి. రెండు ఒకరిలో ఉన్నాయి. ఇంద్రియాల సమృద్ధతలో భేదాన్ని తెలుసుకున్న రెండు, ఒకటిగా ఉండటానికి ఆలింగనం చేసుకునే రెండు. ఇదే ఆయన విచిత్ర రహస్యం. ఆయన అంతటినీ ప్రేమిస్తాడు, అంతటినీ చెలింపచేస్తాడు. శ్రీకృష్ణుడు అంతర్యామి. ప్రతి ఒక్కరిలో, సమస్త వస్తువులలో కొలువుండే దైవం. పురుషోత్తముని ఆనందం, ప్రేమల పార్శ్వం, దరహసించు కోమలత్వం, సయ్యాటలాడే సంతోషం, ఏకకాలంలో క్రీడాకారుడు, క్రీడ, ఇవన్నీ కూడా ఆయనే. తన క్రీడలో సహచరుడు కూడా ఆయనే. క్రీడను, దాని ఫలితాలను పూర్తిగా ఎరిగి, భావించి, సంకల్పించి, వ్యవస్థీకరించి, వాటిని సమూలంగా సచేతనంగా క్రీడించినవాడు. క్రీడ ఎప్పటికీ ఆనందం కోసమే. కృష్ణుని దర్శించడం అంటే ఆంతరిక భగవంతుని దర్శించడం. కృష్ణుడితో క్రీడించడం అంటే ఆంతరిక భగవత్ తత్వంతో మమేకం కావటం, ఆయన చేతనలో పాలు పంచుకోవటం. ఈ స్థితిని సాధిస్తే వెంటనే దివ్య క్రీడ ఆనందంలోకి మనము ప్రవేశిస్తాము. ఈ తాదాత్మ్యత ఎంత ఎక్కువగా సంపూర్ణమైతే ఆ స్థితి అంత పరిపూర్ణమవుతుంది. శాశ్వత దివ్యానందపు మూర్తిత్వం కృష్ణుడు. ఆయన వల్ల, ఆయన క్రీడ వల్ల, ఆయన ఆనందం వల్ల, ఆయన మాధుర్యం వల్లనే సమస్త సృష్టి సంభవమయ్యేది. బ్రహ్మ యొక్క అమృతత్వం, విష్ణువు యొక్క శాశ్వతత్వం, శివుని అనంతత్వం శ్రీకృష్ణుడు. పురుషోత్తముని శాశ్వత అనంత అమర ఆత్మ నిగ్రహ స్థిర చిత్తత శ్రీకృష్ణుడు. తన నుండి అనేక తనలను బహిర్గతం చేయగల ఆత్మాభివ్యక్తి, ఆత్మావిష్కరణ శ్రీకృష్ణుడి. సమస్తము ఆయనే. ధన్యవాదాలు.